వేల మంది మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఇంకా దాహం తీరని విధంగా మరి నిన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బంగారుపేట గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ మత్స్యకార సోదరుడు చెవిటిపల్లి దుర్గారావు అనే ఒక మత్స్యకారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇది చాలా దారుణం, దుర్మార్గం. మరి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పోలీసులు చేసినటువంటి బెదిరింపులకు భయపడి మరి ఒక పేద మత్స్యకారుడు చనిపోయాడంటే మరి అతని మీద ఒక అక్రమ కేసు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తున్నాడని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి నువ్వు వైసీపీలో చేరవా అని చెప్పి బెదిరించి వైసీపీలో చేరలేదనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి లేదంటే ఓ 2 లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మంటే భయపడి ఇన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకుంటే నువ్వు స్టేషన్కి రా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి భయపడి తను వేట చేస్తున్నటువంటి బోట్లో ఎక్కి వలలకున్నటువంటి తాడు మెడకు చుట్టుకుని మరి నదిలో దూకాడంటే ఎంత దుర్మార్గం. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇలాంటి దౌర్జన్యాలు, అకృత్యాలు, పోలీసులను అడ్డం పెట్టుకుని మరి అక్కడ ఆడుతున్నటువంటి మరి విధానాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బ్రతికే హక్కు ఉందా అని చెప్పి భయమేస్తూ ఉంది. చేతగానితనం, ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం, చంద్రబాబుతో అసత్యాలు మాట్లాడించడం, తప్పుడు మాటలు మాట్లాడించడం, చంద్రబాబు చేతికి చీటీ రాసి ఇవ్వడం. అంటే ఇక రాజకీయాల్లో కొల్లు రవీంద్ర కన్నా వాళ్ళ మాంగారితో కూడా వ్యతిరేకంగా రాజకీయాలు చేశాం. కానీ ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తిని రాజకీయాలు ఎవరు చూడాలి? బొత్సలర్జునుడికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం, కొనకల నారాయణ గారికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం, అంబటి బ్రాహ్మణి గారికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం ప్రత్యర్థులుగా. చాలా మంది తెలుగుదేశం నాయకులతో ప్రత్యర్థులుగా రాజకీయాలు నడిపాం. కానీ ఇంత నీచంగా ప్రవర్తించేవాడితో, ఇంత అసహ్యంగా దిగజారి ప్రవర్తించేవాడితో ఇంతవరకు మేము రాజకీయాలు నడపలేం. అసత్యాలు, అబద్ధాలు. గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించింది ఎవడు? గుమ్మటాల చెరువు మొత్తం చెరువుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని డబ్బులు తీసుకుని ఇళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరు? 10,000 రూపాయల దగ్గర నుంచి 30,000-40,000 రూపాయల వరకు అమాయకులైనటువంటి పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళు వేయించడమే కాకుండా సంపత్ అనే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి పడైటాకి వెళ్తే మంత్రి హోదాలో గుమ్మటాల చెరువులోకి వెళ్లి ఆ కమిషనర్ని అసభ్య పదజాలం, బూతులు బెదిరించి ఆ కమిషనర్ని అక్కడి నుంచి అవమానపరిచి పంపించింది మంత్రిగా ఉన్నటువంటి ఈ కొల్లు రవీంద్ర. ఈ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా సాక్ష్యమే. ఇక్కడ ఉన్నటువంటి సిటీ కేబుల్ విలేకరు సాక్ష్యమే. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీవీ విలేకరు సాక్ష్యమే. ఇక్కడ ఉన్నటువంటి సాక్షి విలేకరు సాక్ష్యమే. ఇక్కడ ఉన్నటువంటి TV5 విలేకరు సాక్ష్యమే. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరులు, ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు కూడా సాక్ష్యమే. ఇదే కొల్లు రవీంద్ర గుమ్మటాల చెరువులో అప్పటి మున్సిపల్ కమిషనర్ ఇల్లు పడేటాకి వెళ్తే వచ్చి బూతులు, అసభ్య పదజాలం, కమిషనర్ తిట్టి అవమానపరిచి, దళితుడు ఆ కమిషనర్, అతన్ని తిట్టి అవమానపరిచి ఇల్లు పడేటాకి ఇల్లేదని చెప్పని దుర్మార్గం చేసినాడు. ఆ చెరువు, గుమ్మటాల చెరువు ఆక్రమించినాడు కొల్లు రవీంద్ర. అయితే ఆయన వాళ్ళు మేము పేరు నాని చేస్తామని చెప్పి మాట్లాడతారు. ఇది పచ్చి దగా కాదా? అందరూ ఇల్లేసిన వాళ్ళకి తెలీదా? గుల్లింగపాలెం వాళ్ళకి తెలీదా? జలాల్పేట వాళ్ళకి తెలీదా? ఎనగుదురుపేట వాళ్ళకి తెలీదా? కబేళా దగ్గర ఉన్న వాళ్ళకి తెలీదా? ఎవడెప్పుడు ఇల్లు వేయించాడు ఆ గుమ్మటాల చెరువులో? ఇంత పచ్చి దగా మాటలు.
గుమ్మడాల చెరువులో ఇల్లు ఎవరు ఇచ్చారు? ఇకపోతే రెండో మాట మాట్లాడితే కుమ్మరగూడెల్లో అంటే నా కొడుకుని గెలిపించడం కోసం ఏదో చేస్తున్నాడు. అసలు కుమ్మరగూడెం ఖాళీ చేయించమని, కుమ్మరగూడెంలో ఉన్నటువంటి కుమ్మరులందరినీ ఇటుక బట్టలు తీసేయమని, కుమ్మరగూడెని ఖాళీ చేయమని నువ్వు కాదా ప్రయత్నం చేసింది? ఆ పేద కుమ్మరులందరూ కూడా శాలివాహనంలో మీ ఇంటికి వస్తే, నువ్వు మంత్రి హోదాలో మీ ఇంటికి వస్తే ఇంకా ఎంతకాలం మట్టి పిసుకుంటారు? బెల్ట్ షాపులు ఇస్తాం లేదా బ్యాండీ షాపులు ఇస్తాం అంటే ఎక్సైజ్ మంత్రి కదా, ఎక్సైజ్ మంత్రి అయిన పొగరుతో బ్యాండీ షాప్ ఇస్తామంటే ఏమని మా దగ్గర అన్ని డబ్బులుంటే ఇటు మట్టి ఎందుకు పిసుకుంటామంటే మేమే ఏదో వ్యాపారం చేస్తాం కదా అని కుమ్మరులు అంటే, కొన్ని బెల్ట్ షాపులు ఇస్తాం అమ్ముకోండి, బ్యాండీ అమ్ముకోండి, బెల్ట్ షాపులు ఇస్తామని కుమ్మరులతో మాట్లాడింది ఎవరు? కుమ్మరగూడెం కుమ్మరులతో మాట్లాడింది ఎవరు? కొల్లు రవీంద్ర కాదా?